నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. పోలీస్ అధికారులకు కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు. పోలీస్ స్టేషన్లో సెటిల్మెంట్లకు అడ్డాలుగా మారుతున్నాయని, అన్యాయం జరిగిందని మా ఎంపీటీసీ ఫిర్యాదు చేస్తే తిరిగి అతనిపైనే కంప్లైంట్ నమోదు చేశారన్నారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ నాయకులలాగా దిగజారి ప్రవర్తించలేదన్నారు. అధికారులను కూడా నేను కోరుతా ఉన్నా. ఇవాళ పోలీస్ స్టేషన్లు సెటిల్మెంట్లు అడ్డాలుగా మారిపోయినాయి. పోలీసులు అదేవిధంగా ఇతర అధికారులు ఒకటే పని పెట్టుకున్నారు. కాంగ్రెస్ నాయకులు ఏం చెప్తే చేయాలా అన్నట్టుగా విచ్చలవిడితనం ప్రదర్శిస్తూ ఉన్నారు. ఇది మంచిది కాదు. రాజకీయాల్లో గెలుస్తాము, ఓడతాము. మేము కూడా 10 ఏళ్ళ అధికారంలో ఉన్నాం. కానీ గింత లేకి పనులు, గింత చిల్లర పనులు ఎన్నడూ కూడా చేయలేదు. ఇకనైనా ఇలాంటివి కాకుండా, ముఖ్యంగా ఎక్కడైనా కంప్లైంట్ వస్తే కుంటయ్య గారు కంప్లైంట్ చేసినారు, నాకు రావాల్సిన డబ్బులు ఇవ్వకుండా నేను సతాయిస్తున్నారు. ఉల్టా ఆయన మీద కేసు బనాయించారు. అంటే ఈ రకమైన వేధింపులు, ఈ రకమైన సివిల్ మ్యాటర్లో కూడా పోలీసులు దూరడము, సెటిల్మెంట్లకు ప్రయత్నం చేయడము, ఈ రకంగా అరాచకం చేయడము ఇది ఎంతమాత్రం మంచిది కాదు. నేను ఏ ఒక్కరి మీదో నేను విమర్శ చేస్తలేను. ఇది ఈ రోజు కుంటయ్య గారికి జరిగింది, రేపు ఇంకోరికి జరగవచ్చు. కాబట్టి ఇది మంచిది కాదు. దయచేసి కంట్రోల్ చేసే ప్రయత్నం చేయాలని చెప్పి కూడా నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నా. కానీ ఆ కుటుంబానికి మాత్రం ఇవాళ ఇంతకంటే ఎక్కువ రాజకీయం నేను మాట్లాడను. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం నాడు కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ గారు సీఎంఆర్ఎఫ్ నిధుల కింద మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం మరియు మల్లాపూర్ మండలాలకు చెందిన మొత్తం 41 మంది లబ్ధిదారులకు 10,05,000 రూపాయల విలువ గల సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. మిత్రులకు, మా అమ్మలకు, మా బాపులకు అందరికీ పేరు పేరు నమస్కారం. 15 సంవత్సరాలు కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం చేసింది. 15 సంవత్సరాలు అయినాక తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ముధోల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బోస్లే నారాయణరావు పటేల్ గారి ఆధ్వర్యంలో ఈరోజు లోకేశ్వరం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు రాహుల్ గాంధీ గారి జన్మదినం సందర్భంగా లోకేశ్వరం మండల కేంద్రంలో ముధోల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బోస్లే నారాయణరావు పటేల్ గారి ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ గారి జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం మిట్ట సదగోడు గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో 3 టీచర్లకు 2 టీచర్లు స్కూల్కు వస్తున్నారని స్కూల్ చైర్మన్ శేఖర్ అన్నారు. ఒక ఉపాధ్యాయుడు స్కూలుకు రాక 6 నెలల సమయం అవుతున్నా ఉద్యోగం ఎలా చేపిస్తున్నారని అడిగే అధికారులు కూడా లేరు. పై అధికారులకు ఎన్ని దరఖాస్తులు ఇచ్చినా ఈ సమస్య ఇలాగనే కొనసాగుతుందని, స్కూల్ విద్యార్థులు 58 మంది, 2 టీచర్లు మాత్రమే ఉన్నారని, ఇక్కడ ఒక టీచర్ ప్రవర్తన సరిగా లేకున్నా, స్కూల్కు సరిగ్గా రాకున్నా జీతాలు మంజూరు చేశారని, అలాగే టీచర్ పైన విద్యాశాఖ అధికారులకు ఎన్నిసార్లు కంప్లైంట్స్ ఇచ్చినా పట్టించుకోలేదని చైర్మన్ శేఖర్ తెలియజేశారు.
నేను స్కూల్ చైర్మన్. నా పేరు శేఖర్. మాకు ఇక్కడ 3 టీచర్లు ఉన్నాయి. ఇంతకుముందు ఒక టీచర్ రావట్లేదని మేము సార్ కంప్లైంట్ చేసి మేడానికి ఇట్లా కంప్లైంట్ చేసినాం. మాకు ఇక్కడ టీచర్ కావాలి సార్ అని చెప్పినాము. ఎంఈఓకు ఎవరు మమ్మల్ని తట్టించుకుంటలేరు. లాస్ట్కు డిఓ సార్ దగ్గర కూడా వెళ్ళాము. డిఓ కూడా కలిసి లెటర్లు ఇచ్చినాం. ఇక్కడ మమ్మల్ని ఎవరేం పరిస్థితి మానవుడే లేడు. మరి ఏందో మా పరిస్థితి మీరే చూడండి. పిల్లలకు టీచర్ లేక చాలా నష్టం జరుగుతుంది మా దగ్గర. మాకు 3 టీచర్లు ఉంటేనే మాకు జర అది ఉంటుందని మేము ఇట్లా అది దగ్గర 3 టీచర్లు ఉంటే పిల్లలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఒక టీచర్ రానందు వలన కూడా ఒక 10 మంది పిల్లలు తగ్గిరు ఇప్పటికీ. మరి గత ముందు అయితే 60 మంది పిల్లలు ఉన్నారు, ఇప్పుడు 50 మందికే వచ్చినారు. కొత్త మంది రావడానికి రెడీగా ఉన్నారు కానీ టీచర్ లేదు సార్. మా దగ్గర టీచర్ ఉంటే మాకు బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. కరీంనగర్ లక్ష్మీపూర్ మాల్కాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో ఈరోజు జాతీయ పక్షి నెమలి శ్రీనివాస్ ఇంటి మీద నుండి తీగలకు తగిలి కింద పడిపోవడంతో నెమలిని కోతపల్లి పోలీస్ స్టేషన్లో అప్పగించి మానవత్వం చాటారు. ఇది నెమలి మా ఇంటి మీద నుంచి ఎదురొచ్చి ఇంటికి తీగలకు తట్టుకొని కింద పడ్డది. ఇది కుక్కలు మళ్ళీ అటో ఇటో ఇబ్బంది అవుతుందని దీన్ని మేము పోలీస్ స్టేషన్కి ఇవ్వాలనుకుంటున్నాం. దీనికి కొంచెం ఎగురుతలేదు, దెబ్బలు తగిలినాయి, గోడ అది వైర్లకు వచ్చి పడ్డది. దీన్ని పోలీస్ స్టేషన్ కొత్తపల్లి పోలీస్ స్టేషన్లో ఇవ్వాలనుకుంటున్నాం. ప్రెస్ ఆయన వచ్చిండు, ఆయనతో కూడా మాట్లాడుతున్నాం. దీన్ని మా జంతు సంరక్షణ శాఖకి ఇవ్వాలని కోరుకుంటున్నాం. అదే నేను ఏం దాకలే అంటే పడ్డది కదా. అది నెమలి కాబట్టి దాన్ని జాతీయ పక్షి కదా. ఓకే సార్, రైట్, థ్యాంక్ యూ. నిర్మల్ జిల్లా బాసరా మండల అధ్యక్షులు మమ్మాయి రమేష్ సూచన మేరకు టౌన్ ప్రెసిడెంట్ రాజేశ్వర్ దేశ్ముఖ్ ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ మనవడు, తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ కుమారుడు రాహుల్ గాంధీ 55వ పుట్టినరోజు ఘనంగా జరుపుకోవడం జరిగింది. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ మండల కేంద్రంలోని ఏపీ టూరిజం గోష్ఠినిలో నిర్వహించిన జిల్లా కాంగ్రెస్ పార్టీ కమిటీ విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొని గిరిజన సాంప్రదాయాలను గౌరవించి కాసేపు గిరిజనులతో దింసా నృత్యాలు చేసిన ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల వారికి ఘనస్వాగతం పలికిన కాంగ్రెస్ శ్రేణులు. ఈ కార్యక్రమంలో జిల్లా డీసీసీ అల్లూరి జిల్లా అధ్యక్షులు శతక బుల్లిబాబు, రాష్ట్ర కేకేసీ చైర్మన్ కైపు వెంకటకృష్ణారెడ్డి, రాష్ట్ర ఎస్టీ సెల్ అధ్యక్షులు నవభారత్, అరకు నియోజకవర్గ ఇన్ఛార్జ్ శెట్టి గంగాధర స్వామి, పాచిపెంట శాంతకుమారి, అరకు పార్లమెంట్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు, అరకు పాడేరు నియోజకవర్గాల మండలాల కాంగ్రెస్ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కార్యకర్తల సమావేశం ఇక్కడ జరిగింది. జిల్లాకు సంబంధించిన 2 జిల్లాలకు మాన్యం అల్లూరి జిల్లాలకు సంబంధించిన నాయకులు, కార్యకర్తలు చాలా మంది వచ్చారు.
ఒక రంపచోడవరంలో జరిగిందని వాళ్ళు రాలేకపోయారు. బట్ అదర్వైజ్ అందరూ కూడా వాళ్ళ అభిప్రాయాలను వాళ్ళ సూచనలను ఇవ్వడం జరిగింది. దేవరకద్ర నియోజకవర్గం చిన్న చింతకుంట మండల కేంద్రంలో భావి భారత ప్రధాని ప్రియతమ నాయకులు శ్రీ రాహుల్ గాంధీ గారి జన్మదినం సందర్భంగా నిర్వహించిన జన్మదిన వేడుకలలో పాల్గొని రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్స్కు పండ్లు పంపిణీ చేసిన దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి, సోదరులు భాస్కర్ రెడ్డి, సీనియర్ నాయకులు గ్రామ పెద్దలు సుధాకర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు వై నరేందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ కదలోన్ సింగిల్ అండ్ లేటెస్ట్ మాజీ కార్పొరేషన్ సభ్యుడు ఎండి మహమూద్, నాయకులు వెంకటేష్, ఖాజా, శేఖర్, ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. మన మార్కెట్ చైర్మన్ అత్తలప్ప గారు మరియు సింగిల్ విండో చైర్మన్ సురేంద్ర రెడ్డి గారు మరియు వివిధ గ్రామాల నుంచి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు రాహుల్ గాంధీ గారి తరఫున మరియు మన చింతకుంట కాంగ్రెస్ పార్టీ మండల కాంగ్రెస్ పార్టీ తరఫున అందరికీ ధన్యవాదాలు. యోగా అనేది కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదు, అది మన ఆరోగ్యానికి, మానసిక ప్రశాంతతకు మార్గదర్శకమవుతుందని తెదేపా నేత మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. బుధవారం నాడు విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గం పెందుర్తి మున్సిపాలిటీ సుజాతానగర్ జంక్షన్ దాట్ల పెన్షన్ హాల్ నందు కూటమి ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. నమస్కారం. శాసనసభ్యులు రమేష్ గారు, గండి పార్టీ గారు, అలాగే మన గూడూరు శాసనసభ్యులు సునీల్ గారు, అలాగే మేయర్ పేరా శ్రీనివాస్ గారు, అలాగే వేదిక మీద నగరాలు బీజేపీ రామారెడ్డి గారు, అధికార యంత్రాంగం, ముఖ్య అధికారులు, కార్యక్రమానికి చేసిన జనసేన, తెలుగుదేశం, బీజేపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా సచివాలయం, కార్పొరేషన్, వార్డు, మున్సిపాలిటీ కార్పొరేషన్ సంబంధించిన అధికారులు, రిసోర్స్ పర్సన్స్ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా సంతోషంగా ఉంది. గతంలో కూడా ప్రధానమంత్రి గారి కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా జయప్రదం చేసిన ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడికి గట్టిగా 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 ధన్యవాదాలు తెలియజేస్తాం. గతంలో మన నియోజకవర్గానికి మంచి పేరు వచ్చింది. మనకిచ్చిన కంపార్ట్మెంట్లో, మనకిచ్చిన బాధ్యతలో అన్ని పార్టీ కూటమి నాయకులు బాధ్యత తీసుకొని బ్రహ్మాండంగా జయప్రదం చేశారు. రవీంద్ర భారతిలో శాంతి కృష్ణా సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన విశ్వకళా వైభవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శాసన మండలి ప్రతిపక్ష నేత శ్రీ సిరికొండ మధుసూదనాచారి ఈ సందర్భంగా వివిధ రంగాల్లో విశేష సేవలందించిన ప్రముఖులను సత్కరించారు. అందులో భాగంగా ఏసీపీ కిరణ్ కుమార్ గారికి విశిష్ట సేవా పురస్కారం అందజేశారు.
కంచి కామకోటి పీఠం ఆధ్వర్యంలో ఈ నెల 28, 29వ తేదీల్లో నిర్వహించనున్న అర్చక పురోహిత సంక్షేమ అవగాహన ధర్మ ప్రచార సభను విజయవంతం చేయాలని చిత్తూరు బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు పిలుపునిచ్చారు. ఈ మేరకు గురువారం ఉదయం స్థానిక ప్రెస్ క్లబ్ జిల్లా కార్యాలయంలో చిత్తూరు బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు పాణ్యం శ్రీనివాస శర్మ, సతీష్ కృష్ణమూర్తి, ఎంజి రామభద్ర విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 28, 29వ తేదీల్లో 2 రోజుల పాటు తిరుపతి వినాయక నగర్ కాంచీమఠం సమీపంలోని టీటీడీ ఫంక్షన్ హాల్లో రాయలసీమ స్థాయి పురోహిత సంక్షేమ అవగాహన ధర్మ ప్రచార సభ నిర్వహిస్తారన్నారు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కంచి కామకోటి పీఠ ఆధ్వర్యములో శ్రీ శ్రీ జగద్గురువులు విజయేంద్ర సరస్వతి స్వాముల వారు, జగద్గురువులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వాముల వారి ఆధ్వర్యాన జూన్ 28, 29 ఈ 2 రోజులు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తిరుపతిలోని కాంచి మఠంలో ఈ అర్చక పురోహిత సంక్షేమ అవగాహన ధర్మ ప్రచార సభ అనే ఒక సభను స్వామివారు ఈ పెద్ద సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సదస్సులో ముఖ్య కార్యక్రమం ఏమంటే పురోహితులకి సంక్షేమము, వారికి అవగాహన. ఇప్పుడు పురోహితుల నుంచి ఇతరులు ఎదుర్కొంటున్న సమస్యలు కూడా చాలా ఉన్నాయి, ఎవరు ఇతరులు. కాబట్టి దీనికి కులాలకు అతీతంగా కూడా పురోహితులు వచ్చినప్పుడు ఇతర కులాలు కూడా రమ్మన్నారు. ఇది బ్రాహ్మణులే కాదు, ఇతర కులాల వారు కూడా హాజరు కావచ్చని కూడా తెలిపారు. అట్లే అవగాహన కార్యక్రమం మీద పురోహితుడికి గృహస్థుడికి కార్యక్రమ అవగాహనలు మనం ఎట్లా చేయాలి, ధర్మ ప్రచారం, దీని పరంగా కూడా ధర్మాన్ని మనం ఎట్లా నిర్వర్తించాలి అనేటువంటి ఒక సదస్సుని స్వామివారు ఎప్పటి నుంచో దీన్ని ప్రారంభించాలని సంకల్పిస్తూ తిరుపతిలో కంచి స్వామివారు దీన్ని ఏర్పాటు చేశారు. ఈ నెల 21వ తేదీన జరగనున్న యోగాంధ్ర కార్యక్రమానికి సంబంధించి మధురవాడలో ఏర్పాటు చేసిన పార్కింగ్ ప్రాంతాన్ని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్, ఎస్పీ తుహిన్ సిన్హాలతో కలిసి గురువారం పరిశీలించారు. అక్కడి సిబ్బందికి తగిన సూచనలు అందించారు. అనంతరం మధురవాడ నుంచి యోగాంధ్ర కార్యక్రమం జరగనున్న ఆర్కే బీచ్ వరకు జరిగిన ట్రయల్ రన్లో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు సహచర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి పాల్గొన్నారు. ఏ కాన్స్టిట్యున్సీకి ఒకవేళ తప్పినా వాళ్ళు వెళ్ళి అది మధ్యలో మనకు ఒక బ్లాక్ ఇస్తారు. మడుగుల అసెంబ్లీ C152 లో బ్యాగ్ ఉంది. C152 మాడుగుల ఎగ్జాంపుల్ ఇస్తాం. మొత్తం అది మడుగుల అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ C152 బ్యాగ్ ఉంది. అది సాఫ్ట్వేర్ మీ అందరికీ గ్రూప్ లో గ్రూప్ క్రియేట్ చేశారన్నారు. ఇంకా ఏమవుతుందో నేను మీరు కాదండి, వెనకపల్లి మేడం చేపిస్తాను. ఇక్కడే దిగుతారు. ఇక్కడ నుంచి రేంజర్ వాళ్ళ ఇక్కడ అరౌండ్ 5,200 అదే మనము నేను జస్ట్ చేస్తాము. లోక్సభ ప్రతిపక్ష నాయకుడు, భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ జన్మదిన కార్యక్రమం అట్టహాసంగా చేసిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఆదేశాల మేరకు
ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో రాహుల్ గాంధీ పేరుపై అర్చనా కార్యక్రమం, మండల కేంద్రంలో పండ్లు పంపిణీ, ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్ల పంపిణీ, కస్తూర్బా పాఠశాలలో సహభక్తి భోజనం చేసిన కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ రాయపురం సాంబయ్య. చేపలు చేయాలి, మళ్ళీ ఇదే కాలేజీకి దొరికే చేయాలి. బాగా చదువుకోండి. వాడదు వాడదు